నామంలో వందనాలు తెలియపరుస్తూ అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు సహాయం ఉండులాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ క్లాసులో ఇగో ప్రభువా, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం నుండి పౌలు జీవితాన్ని గురించిన కొన్ని సంగతులు మేము ధ్యానం చేయుచుండగా మనుషుణ్ణి మరుగు చేసి అవసరమైన సంగతులు మీరు మాతో మాట్లాడమని వింటున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇది ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, అపోస్తులైన పౌలు జీవితం మొదట అతని పేరేం పేరు? సౌలు. ఈ సౌలు వృత్తిరీత్యా సౌలు గురించిన కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా వినాలి. ఏంటంటే సౌలు ఎవరు అని మనం చూస్తే, సౌలు వృత్తిరీత్యా డేరాలు కుట్టే వాడుగా మనం 13వ అధ్యాయం వచనం 28లో మనం చూస్తాం. నేను ఈ సమయంలో త్వరగా ముందుకెళ్తున్నప్పుడు కొన్ని మీకు వచనాలు చెప్పినప్పుడు వాటిని మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, చూసేవాళ్ళు చూడండి. 13వ అధ్యాయం వచనం 28లో మనం చూసినట్లయితే చాలండి. పౌలు జీవితాన్ని మనం చూస్తే పౌలు డేరాలు కుట్టేవాడిగా ఉన్నాడు. పౌలు నేపథ్యం మనం చూస్తే పౌలు యొక్క పూర్వీకులు బాల్యం మనం చూసినట్లయితే అతని గురించి ఏం రాయబడింది అని అంటే 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 21వ అధ్యాయంలో కూడా అతని గురించి అతడు కిలికియా తార్సు పట్టణానికి చెందినవాడు అని రాయబడి ఉంది. ఎవరట అతను? కిలికియా తార్సు పట్టణానికి చెందినవాడుగా అతను మనకి కనపడుతూ ఉన్నాడు. వీరారా, చదివే వాక్యాన్ని త్వరగా మనం చూసినట్లయితే మనము త్వరగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు నేపథ్యం చూస్తే అతను వృత్తిరీత్యా డేరాలు కుట్టేవాడుగాను, అలాగే అతను సంబంధించిన పూర్వీకులు అతను బాల్యం చూస్తే అతను ప్రదేశం కిలికియాలోని తార్సు పట్టణస్థుడని మనం అతని గురించి మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో పౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే మరికొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. 22 నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదం యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తునై ఉండి ఈ మార్గమున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించచ్చు మరణం వరకు. చాలండి. పౌలు తన గురించి తాను ఎక్కడ కూడా దాచుకోకుండా తనలో ఉన్న మంచి క్వాలిటీలు చెప్తున్నాడు. అలాగే తను ఎట్లాగైతే సంఘాన్ని ఆనాటి సహోదరులను హింసించాడో ఆ సంగతిని కూడా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేను తార్సు వాడును అంటున్నాడు. ఏమన్నాడండి అక్కడ వచ్చినాం? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అంటున్నాడు. అతను కిలికియాలోని తార్సు అనే పట్టణంలో పుట్టేవాడు. అతడు యూదుడు అని అంటున్నాడు. మాత్రమే కాదు, అతడు ఏ దేనికి చెందినవాడు అంటే
ఎవరట? గమలీయేలు పాదముల వద్ద ధర్మశాస్త్ర విషయంలో ప్రావీణ్యత పొందినవాడు. అంటే పౌలు గొప్ప పాఠశాలలో ధర్మశాస్త్ర విషయంలో చాలా చక్కగా విద్య నేర్చుకున్నవాడు. అంటే పౌలు గొప్ప విద్యావేత్త మాత్రమే కాదు, తను నేర్చుకున్న ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి ఆసక్తితో యేసు క్రీస్తు నూతన నిబంధన అర్థం కాక దాన్నే ముఖ్యమనుకొని బయలుదేరి సంఘమును ఏం చేస్తా ఉన్నాడట? ఆ సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు, సంఘమును హింసిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించి మరణమునకు. అంటే నేనేం చేస్తున్నానంటే, యేసు ఈ మార్గం అనగా యేసు క్రీస్తు యొక్క నడిచిన మార్గంలో, ఆయన మన కొరకు విడిచిన మార్గంలో యేసు క్రీస్తుని నమ్మిన వారిని ఏం చేస్తున్నాడంటే, వాళ్ళట పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేసి వాళ్ళను హింసించి మరణమైనంతగా హింసిస్తున్నానని అంటూ ఉన్నాడు. తను తెలుసుకున్న ధర్మశాస్త్రాన్ని అదే నిజమనుకొని మతంలో ఉన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేనిలో ఉన్నాడండి? మతం యొక్క మత్తులో ఉన్నాడు. యూదా మతంలో నిష్ఠాగరిష్ఠుడైన వ్యక్తిగా అతనున్నాడు. యూదా మతంలో గమలీయేలు అనే గొప్ప పాఠశాలలో ఆ యొక్క విద్యావేత్త దగ్గర, ఆ ధర్మశాస్త్ర పండితుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. అయితే అతను నమ్మిన మతానికి సంబంధించిన దానిని యేసు ప్రభు ఏం చేశాడంటే, మతంలోని ఆచారాలని పట్టాపంచలు చేశాడు. మీరు చెప్పడానికి చెబుతారు కానీ దాన్ని చేయరు. మాత్రమే నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు. మీరు పొదినలోను ఇంకా మీరు రోజుల విషయంలోనూ ఉపవాసాల విషయంలోనూ మీరు ఏవేవో చూస్తారు కానీ మీ హృదయంలో ప్రభువుకి స్థానము ఇచ్చేవారుగా లేరు. కాబట్టి మతం కోసం మీరు అవసరమైతే సముద్రాలు దాటైనా వెళ్తారు కానీ మార్గం మీకు అర్థం కాలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ మతంలో ఉన్నవాడు సౌలు ఆ మతం నుండి బయటకు వచ్చి మార్గంలో నడిచించే వారిని హింసిస్తున్నారు. కనుక యెరూషలేములో గొప్ప హింస కలిగింది. మొదటి సంఘానికి హింస కలుగు చేసిన వాడు ఎవరంటే సౌలే. అయితే ప్రభువు కాలంలో సౌలుని ఆయన దర్శించి సౌలుతో దేవుడు మాట్లాడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. సౌలు యేసు ప్రభువుని హింసించడం ఏందండి? హింసించాడా? మీరు ఎక్కడైనా బైబిల్లో చదివారా? సౌలు యేసు ప్రభువుని వ్యక్తిగతంగా కలుసుకున్న సందర్భాలు మనకు ఎక్కడ కనిపించవు. మరి ప్రభు ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. ఇది ఎలా అని మనం చూస్తే, యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే, తన బిడ్డలని హింసిస్తే తననే హింసించినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన బిడ్డల పక్షాన ఆయన వత్తాసు మాట్లాడుతూ ఉన్నాడు. వారు నా బిడ్డలు, వారు నా మార్గంలో నడిచేవారు, వారు నా యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్న వారు, వారు నన్ను నమ్మిన విశ్వాసులు. వారిని హింసిస్తే చెప్పండి, వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే అని ప్రభు. నీవెందుకు నా బిడ్డలు హింసిస్తావనలా? నీవేళ నన్ను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో కూడా, నీ పట్ల కూడా ఇంతే ప్రేమ కలిగి ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిలో ప్రభువు తన భారం కలిగి ఉన్నాడు. నీ భారాలన్నీ ఆయన మీద మోసుకొని వెళ్ళాడు. కనుక ఆయన నిన్ను కూడా ఉన్నాడు నీ పక్షాన. నీకున్న ప్రతి సమస్యలో, ఇబ్బందులో, ఇరుకులో కదా, వాటన్నిటిని మొదటగా భరించేవాడు మన ప్రభు అయిన యేసు ప్రభు వారు. కాబట్టి సౌలుతో అంటున్నాడు, నువ్వు సంఘాన్ని, నువ్వు విశ్వాసులని నువ్వు హింసిస్తుంటే అది నన్ను హింసించినట్టే అన్నాడు. సౌలుకి అర్థం కాల. సౌలు అనుకున్నాడు నీవెవడో ప్రభు అంటున్నాడు. సౌలుతో పాటు మరికొంతమందిని సైనికులుగాను లేక బందిపోట్లుగా తోడుగా తీసుకొని వెళ్ళాడు.
వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కానీ, వాళ్ళు అక్కడ నిల్చొని చూస్తున్నారు కానీ, ఆ వెలుగు వాళ్ళకి కనపడింది కానీ, వాళ్ళకి ఆ మాటలు వినపడ్డాయి కానీ ఆయన కనపడలా. ఆ మాటలు వినపడ్డాయి కానీ ఆయన కనపడలా. కానీ సౌలుకు మాత్రమే దేవుడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి సౌలు దేవుని చూశాడు, సౌలు దేవుని మాట విన్నాడు. ఆ వెలుగుని చూసిన సౌలు తన కళ్ళు ఏమైపోయినాయి అంటే, కళ్ళు పోయినాయి, కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు పొరలు గమ్మిపోయినాయి, కళ్ళు పోయినాయి. ప్రభు ఏమన్నాడంటే సౌలుతో, సౌలా నీ వెళ్ళి అననీయ అనే ఒక వ్యక్తి దగ్గర నీవు కలవమన్నాడు. అననీయతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాడు? అననీయ, ఇదిగో ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయకు కనబడి, ఇదిగో నేనున్నానని అడుగుతున్నప్పుడు, ప్రభువా నీవు లేచి తిన్నదనిన్నవాడి వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను కొరకు విచారించి, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే సౌలుని దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు సౌలుతో మాట్లాడాడో, ఎప్పుడైతే సౌలు దేవునికి వెళ్ళి నిదానించి చూశాడో, సౌలు ప్రభువుని గుర్తెరిగాడు, నమ్మాడు. కనుకనే 3 దినాల పాటు అన్నపానాలు పుచ్చుకోకుండా ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియశ్వాసి, యేసు క్రీస్తు నీకు అర్థమైతే, యేసు క్రీస్తుని నమ్మితే, యేసు క్రీస్తుని నీ ప్రభువుగా, నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరిస్తే, నేను చేయాల్సింది మొట్టమొదట ప్రార్థన చేయాలి. ఎందుకన్నా ప్రార్థన? దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రార్థన ఎందుకు చేయాలి? పౌలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని చూస్తే, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. సౌలు దేవుని చూశాడు, దేవుని మాట విన్నాడు. ఇప్పుడు సౌలు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రార్థన ద్వారా ప్రభువుతో ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం. తద్వారా దేవుడు తన దాసుల యొక్క, తన బిడ్డల యొక్క మనవి ఆలకించి, దేవుడు సౌలుకి తోడుగా ఉండి సౌలుని ఆ యొక్క గుడ్డితనం నుంచి రక్షించడానికి అననీయ అనే ఒక శిష్యుడిని పంపించాడు. అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ సౌలు యొక్క కన్నులు ఏమైనాయండి? తెరవబడ్డాయి. అయితే ఈ అననీయ భయపడిపోతా ఉన్నాడు. ఏమన్నాడంటే వచ్చిన 15లో, అందుకు ప్రభువుని వెళ్ళమన్నప్పుడు అన్నుల జట్లు రాజుల ఎదుటను అతడు నేను ఏర్పరచుకున్న నా నామం నిమిత్తము నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్తున్నాడు. అననీయ ఉన్నాడు, ప్రభువా అన్నయ్య అన్న, ప్రభువా ఈ మనుషులు యెరూషలేములో నీ పరిశుద్ధులతో ఎంతో కీడు చేసిన వాడని అతని గురించి నేను అనేకుల వలన, యెరూషలేములో నీ ప్రజలను ఇతను అనేక రకాలుగా హింసలు పెట్టాడని ఇతని గురించి నేను విన్నాను. నువ్వేమో అతని దగ్గరికి వెళ్ళి అతనికి ప్రార్థన చేయమంటున్నావు. నేను అనుకుంటా ఉన్నాను, ఇక్కడ అననీయ కూడా భయపడతా ఉండొచ్చు కదా. ఎందుకు? మరణమైనంతగా హింస పెడుతున్నానని స్వయానా సౌలే మనతో చెప్తా ఉన్నాడు 22వ అధ్యాయంలో. ఆ దినాల్లో విశ్వాసులు మరణమవునంతగా హింసిస్తున్నానని మాట్లాడుతున్నాడు కదండి. మరణమవునంతగా హింసిస్తున్నాను అంటున్నాడు కదా. కాబట్టి అననీయతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అననీయ భయపడద్దు, ఇతను నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఇదిగో రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. సాధనం అనగా కింద ఫుట్నోట్లో పాత్ర అయి ఉన్నాడు అంటున్నాడు. ప్రియులారా, నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు తన బిడ్డలని ఎవరైతే హింసిస్తున్నారో ఆ వ్యక్తినే ప్రత్యేకంగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. భయపడిపోతున్నారు, నమ్మట్లా. అయితే దేవుడు అంటున్నాడు, ఇతడు ఎక్కడెక్కడ పనిచేయాలా? అన్ని జనుల ఎదుటను 1, 2 రాజుల ఎదుటను, 3 ఇశ్రాయేలు ఎదుటను నా నామాన్ని భరించాలి. 2వది ఇతను ఒక సాధనం అంటే పాత్రలాగా పనిచేయాలి. ఇతను నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనిపించునో నేను ఇతనికి చూపుతానని చెప్పాడు. ఇతడు ఎందుకు ముందుగా శ్రమ పెట్టాడో తెలుసా? ఇతడు పెట్టిన శ్రమలన్నిటికీ 100 అంతల శ్రమలు ఇతను పొందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మీరు గమనించాలా,
మిమ్మల్ని ఎవరైనా సంఘానికి వచ్చేటప్పుడు లేకపోతే విశ్వాస జీవితంలో ఆటంకపరుస్తూ ఉన్నారంటే మన దేవుడు చూస్తూ ఊరుకోడు. యెరూషలేములో సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారు? విశ్వాసులంతా చల్లా చెదరైపోయి సమరయ పట్టణానికి వెళ్ళి దాక్కున్నారు కదా. అక్కడైతే పెద్దలు అపోస్తులు అక్కడ నిలిచి ఉన్నారు, కానీ సంఘం అంతా చెదరి పోయిన పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఆయన మనల్ని మన విషయంలో ఆయన కలుగు చేసుకునే వాడై ఉన్నాడు కదా. అయితే ఈ యొక్క సౌలు యొక్క గుణలక్షణాలు మనం చూద్దాం. ఒకటి, సౌలు వృత్తిరీత్యా డేరాలు కుట్టేవాడు. సౌలు పూర్వీకులు మనం చూస్తే సౌలు ఎక్కడ వాడు? కిలికియా, తార్సు పట్టణస్థుడై ఉన్నాడు. 2 రోమా 11:1 చూస్తే సౌలు బెన్యామీను గోత్రికుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నేను ముందుకెళ్తా ఉన్నాను, త్వరగా మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. బెన్యామీను గోత్రానికి చెందినవాడుగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటావునంటే నేను హెబ్రీయుడును అంటున్నాడు. ఏమన్నాడు? హెబ్రీయుడును అంటున్నాడు. ఒకటేమో బెన్యామీనీయుడు గోత్రకుడును, రెండోది హెబ్రీయుడును అంటున్నాడు కదా. ఇక అతని విద్య గురించి మనం చూసాం కదా. అతడు ఎక్కడ నేర్చుకున్నాడు? గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. మాత్రమే కాదు, అతనికి 2 పౌరసత్వాలు ఉన్నాయి. 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి రోమా పౌరసత్వం ఉంది, 2 యూదా పౌరసత్వం ఉన్నది. కాబట్టి ఆ రోమా పౌరసత్వం అనేది పుట్టుకతోనే వచ్చింది. కొనుక్కుంటే ఆ రోజులు కొనుక్కోవచ్చు కూడా, దాన్ని కొనుక్కుంటే వచ్చింది కాదు, ఎందుకంటే తన తండ్రి వలన అది కలిగింది. కాబట్టి రోమా పౌరసత్వం అంటే ఈ రోజుల్లో అమెరికాలోని మనందరికి కూడా గ్రీన్ కార్డు లెక్క అనమాట. కాబట్టి పర్మనెంట్ అక్కడ ఉండడానికి అనుమతి లెక్క అనమాట. అది సామాన్యంగా వచ్చేది కాదు. కాబట్టి ఈ సౌలు యొక్క సౌలు గురించిన విశ్లేషణ ఇది. అయితే సౌలు గురించిన గుణలక్షణాలు మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సౌలు యొక్క ఆసక్తి విషయంలో అయినను ఏదట? ఏదైతే నాకు లాభకరంగా ఉందో దాన్ని నేనేం చేస్తున్నాను? సమస్తాన్ని నష్టకరంగా ఎంచుకుంటున్నా. దేని కొరకు? దేని కొరకండి? క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు. లోకంలో నాకు ఏదైతే లాభంగా ఉందో దానిని నేనేం చేస్తానట? సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుని కొరకు మనం ఏదైనా నష్టంగా ఎంచుకున్నామా? దేవుని కొరకు మనం ఏదైనా నష్టపోయామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన సమయం ఇవ్వడానికే ఆలోచిస్తాం. ఆదివారం ఆరాధన 8 గంటలకైతే ఎన్ని గంటలకు వస్తాం మనం? ఆలోచన చేయండి. మిగతా 6 రోజులు ఉన్నాయి. 6 రోజులు మీరు పని చేసుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆదివారం ప్రభుదినం, ఆయన ఆరాధించాలి. సంఘంలో మొదట ప్రభు ఉండాలా? మొదట నువ్వు ఉండాలా? ప్రభు కొరకు నువ్వు ఎదురు చూడాలా? ప్రభు నీ కొరకు ఎదురు చూడాలా? ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. పౌలైతే అంటున్నాడు, ఏమన్నాడండి? నేను సమస్తాన్ని, నాకు ఏదైతే లాభమో దాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు కదండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడైన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన ఎంచినందుకు చాలండి. అతను ఏమన్నాడు? తన గురించి ఎక్కడ కూడా గొప్పగా చెప్పుకోవట్లా, లేకపోతే అబద్ధాలు చెప్పట్లా. పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరును అన్నాడు. మాత్రమే కాదు,
తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు కదా. తెలియక విశ్వాసము వలన చేసిది కానీ అవిశ్వాసం వలన చేసిది కానీ కనుక ఆయన ఏం చేశాడు, నేను తెలియక చేశా. నేను ధర్మశాస్త్రం కింద, మతం కింద, ఆచారాల కింద, అలవాట్ల కింద, అధికారం కింద ఉన్నాను కాబట్టి నేనేం చేశాను అన్నాడు, నేను తెలియక చేశాను అన్నాడు కదా. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక ఏమయ్యాను, కనికరించబడ్డాను. తెలియక చేస్తే ఏముండిద్ది, ఒప్పుకుంటే క్షమాపణ, కనికరం ఉంటుంది. మరి నీకు తెలుసా లేదా? నీకు తెలుసా లేదా? ఆదివారం ప్రభుదినం ఆరాధించాల్సిన చిన్న విషయం అది కదా. నీ జీవితంలో నీవు ఆగిన ఆదివారాలన్నీ కూడా ఒక్కసారి ఆదివారం ప్రభు దినానికి నువ్వు ఆగిన కారణాన్ని రెండు బేర్ చేసుకుంటే నిజంగా నువ్వు ఆగిన కారణం సరి అయిందా కాదా? ఎంత తేలిగ్గా ఆగిపోతామో కదండి. చిన్న చిన్న విషయాలు కారణాలు మనం ఆరాధనకు ఆగిపోతాం. నేనే ముందుకెళ్ళా. మీ భక్తి జీవితంలో మీరు ఇంత బలంగా ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి, అంత పని చేయాలి, ప్రభు కొరకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని నేను చెప్పటల్లా. బేసిక్ సహజంగా చేయాల్సిన ఒక చిన్న పని కదండి నేను అడుగుతా ఉన్నా. ఈ రాత్రి సంఘాల్లో ప్రభు దినం అంటే మనకెంత నిర్లక్ష్యమో. ప్రభు అంటే నన్ను బలపరిచింది ఆయనే. ఆయన బలపరిచాడు, నిన్ను కూడా బలపరిచింది ఆయనే. రక్షణ యెహోవాదని పాత నిబంధనలో మన యెషయా గ్రంథంలో చూస్తాం. రక్షణ యెహోవాది. ఆయన నీకు అది ఉచితంగా ఇచ్చాడు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోలా. నీ సొంత క్రియలను బట్టో, నీ అర్హతను బట్టో, నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ గొప్పతనాన్ని బట్టో రక్షణ రాలా. నువ్వు ప్రేమించేవని కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనం ఆయనను మొదట ప్రేమించింది ఆయన, మొదట నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన, మొదట నిన్ను ఎన్నిక చేసుకుంది ఆయన. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు, నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి రక్షణ యెహోవాది, ఆయన అది నీకు ఇస్తూ ఉన్నాడు. రక్షణ ఉచితమే కానీ చౌక కాదు. ప్రియులారా, రక్షణ విషయంలో ఎన్నెన్ని వాయిదాలు వేస్తామో. యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించడానికి లోకంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వాయిదాలు. ప్రభు ఈ రాత్రి ఆయన రాకడొస్తే నువ్వు ఎక్కడుంటావు? ఎందుకు మానవులు ఇంకా యేసు ప్రభువుని నమ్మకుండా లోకంలో, లేకపోతే నమ్మేమని చెప్పి ఆదివారం ఆరాధన చేస్తూ కూడా లెక్క లేకుండా మాట్లాడుతూ లెక్కలేని జీవితం గడుపుతున్నారంటే వారికి నిజంగా యేసు ప్రభు అర్థం కాల. యేసు ప్రభు అని నువ్వు ఏం చేయాలా? రుచి చూసి ఎరగాల. అలా నువ్వు ఎరగకపోతే యేసు ప్రభు నీకు అర్థం కాడు. కనుకనే మనలో అవిధేయత. యేసు ప్రభు అర్థమైతే నువ్వు ఒక్క నిమిషం కూడా నువ్వు ఆగలేవు. సహోదరి నాకు పాట పాడతా, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనే అంటుంది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంచుదును అంటున్నాడు. ఆరాధన మానను, స్తుతించడం మానను. మన పాటలు పాడుతున్నాం, మంచిదే, దానికి తగినట్లు ఉన్నాం. అందుకే గొప్ప వారు ఏమంటారంటే, బయట లోకంలో ఉన్నవారు క్రైస్తవులు చాలా బాగా పాడతారండి. అబద్ధాలు ఏం పాడతారు? అబద్ధాలు. పాడే పాటను అర్థం చేసుకొని ఆ పాటకు తగ్గట్టుగా మనం ఉంటున్నామా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు ఆలోచిస్తే ధైర్యం చేసి నువ్వు ఆ పాట పాడలేవు. పాడేవంటే తగినట్లు ఉండు. అంటే నేను పాడొద్దని కాదు, ఇది అన్నాడు అని చెప్పేసి మానుకోకండి. పాడాలి, కానీ పాడిన దానికి తగినట్లుగా ఉండాలి. వాక్యం బోధించాలి, బోధకు తగినట్లుగా జీవించాలి. చెప్పేవాడిగా ఉండి చేయకపోతే ప్రయోజనం లేదు. ఇది చెప్పేవాడికైనా, పాడేవాడికైనా, ఆరాధించేవాడికైనా మనందరికీ ఇది ఒకటే రీతిగా వర్తించి. దేవుని వాక్యం అది సూటిగా మాట్లాడేది. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కదండి. కాబట్టి
దేవుని వాక్యం విషయంలో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మంచి అతని గుణలక్షణాలు ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగజేటుకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా నీ యందున్న నమ్మకం ఆ యొక్క విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోతాను. ఓ తిమోతితో పౌలు మాట్లాడుతున్న మాట, నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. పిల్లరా, మన ప్రార్థన చేయమంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది? చిన్నపిల్లల సండే స్కూల్లో ప్రార్థన చేయని అంటారు. ఫస్ట్ మా నాన్న దీవించయ్యా, మా అమ్మని దీవించయ్యా కదా, నన్ను దీవించయ్యా కదా, మా గ్రాని దీవించయ్యా, మా తాతని దీవించయ్యా కదండి. మరి మన ప్రార్థన మా ఆయన్ని బాగు చేయయ్యా, మా ఆయనకి మంచి పని అయ్యా కదా, మా బిడ్డను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అన్నీ అడుగుతాం. మంచి అడగొద్దంటలేదు. చివరికి నీ దేవదూతలను మా గృహం చుట్టూ కావలి ఉంచయ్యా అని అంటాం కదా. కానీ దానికి తగినట్లుగా మనం ప్రార్థన అలా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు తిమోతి గురించి ప్రార్థన చేస్తూ, నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూసారా, మనం ఏం చేయాలా? రక్షణ లేని వారిని, ఆపదలో ఉన్న వారిని, దిక్కు లేని వారిని, విధవరాన్ని, తల్లిదండ్రులు లేని వారిని, వస్త్రహీనులని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, వారందరిని తలుచుకోవాల్సింది, వారందరి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ప్రార్థనలోని మీకు ఒక కిటుకు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ప్రార్థన మన గురించి కాదు, ఇతరుల గురించి, మన శత్రువుల గురించి, ఆపదలో ఉన్నవారి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొదట నీ అవసరమే తీరుస్తాడు. ఇది టెక్నిక్ అండి. మొదట ఇతరుల గురించి మనం ప్రార్థన చేసే స్థితికి వెళ్ళాలి. ఆ తర్వాత చివరిలో మన గురించి చేయాలి. పౌలు ఏమంటున్నాడు? నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తిమోతిని పరిచర్యకు పంపించాడు, పని చేస్తూ ఉన్నాడు. తిమోతి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి తిమోతిని గురించి చక్కని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు గుణలక్షణాల్లో ఏమంటా ఉన్నాడు? దేవుని పని చేసేవారి పట్ల పౌలు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. పౌలు తన జీవితంలో ఉన్న లోపాలను, తనలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపించేవాడు. తన పూర్వస్థితిని అనేకులకి తెలియపరిచేవాడు. ఏది దాచుకున్నవాడు కాదు. ఇది పౌలు యొక్క గుణలక్షణాలు. ఇక పౌలు గురించి మనం చూస్తే సంఘానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పరిస్థితులు మనం చూస్తాం. సంఘానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తి ప్రభు ఏం చేశాడు? 7వ అధ్యాయంలో 57, 58 వచ్చినాల్లో మనం చూస్తాం కదా. సంఘాన్ని ఏం చేశాడు? పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపి సాక్షులు సౌలను ఒక యవ్వని పాదం లేదా తన వస్త్రాలు ఎవరెతను స్టెఫన్ని కొట్టి చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు ఈ పౌలు. సన్హెడ్రిన్ సభలో ఒక మెంబరు అక్కడే ఉన్నప్పుడు అతను బట్టలు తీసి ఈ పౌలు దగ్గర పెట్టేళ్ళారు సాక్షిగా. కాబట్టి ఒకప్పుడు దేవుని బిడ్డలను హింసిస్తుంటే నేను సాక్షిగా ఉన్నాను, నేను కూడా హింసించాను, నేను కూడా సంతకం పెట్టాను, నేను కూడా దగ్గర నుండి ప్రోత్సహించిన వాడను అని అంటున్నాడు కదండి. సంఘాన్ని హింసించిన వాడును, సంఘాన్ని ఇబ్బంది పెట్టిన వాడును, సంఘాన్ని గలిబిలి చేసిన వాడును. అయితే యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. తన పని కొరకు నన్ను ఎన్నిక చేసుకున్నాడు కనుక నేనేం చేస్తా ఉన్నాను? దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాను. నువ్వు చెప్పగలవా ఈ మాట? మనందరం కూడా ఒకప్పుడు లోకంలో లోకానుసారమైన జీవితాన్ని జీవించిన వారమే. అయితే ఏమైంది ఇప్పుడు? యేసు ప్రభు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనందరి పాపం కొరకు మరణించి తిరిగి లెగిసి మనందరికి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు రక్షించబడిన వారం మనందరం కూడా ఎలా ఉన్నాం?
ప్రభు ద్వారా, మరణ పునరుద్ధార ద్వారా కదా నువ్వు నేను రక్షించబడ్డాం. ఈ రక్షణ ఊరికే రాలా. ఈ రక్షణ వెనక యేసు ప్రభువారు బలి అవమానాలు, నిందలు, శ్రమలు అనేకం ఆయన పడినవాడు. అయితే పౌలు జీవితాన్ని కూడా మార్చాడు. మన 9వ అధ్యాయం 1 నుండి 19 వచ్చినాలో మనం చదువుకున్నాం కదా. సౌలా సౌలా నీ వేళ నన్ను నిందిస్తున్నప్పుడు సౌల్ని పౌలుగా దేవుడు మార్చి బాగు చేసినవాడు కదా, మార్చి బాగు చేసినవాడు. అయితే ఇక్కడ ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇక్కడ నుండి 12వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా పౌలు పరిచర్య మనకు అనిపించింది. కాబట్టి సమయం లేదు కనుక నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను. అన్ని చెప్పాలంటే సమయం లేదు, ఇది బైబిల్ క్లాస్ కనుక. పౌలు ప్రభువుని చూసిన 7 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు ఆయన ఈ లోకంలో ఉండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పాశాన కూర్చున్న తర్వాత కూడా పౌలు 7 సందర్భాల్లో ప్రభువుని చూసినట్లుగా లేఖన ఆధారాలు మనకున్నాయి. తెలుసా మీకు? మీరేం చెప్పగలరా? సౌలు ప్రభువుని చూసిన సందర్భాల్లో మీకు తెలిస్తే చెప్పండి, నేను సంతోషిస్తాను. ఇందాక మనం చదువుకున్నాం కదా. ఎక్కడ? దమస్కు 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో దమస్కు మార్గంలో దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా అక్కడ ఏం చదువు ఒకసారి చదవండి ఒకసారి. కాదు 3వ వచనం అండి. అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు, అది యేసు ప్రభువారు వెలుగుగా పౌలుకి కదా, ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. నేల మీద పడిపోయాడు. ఆ వెలుగు చూసిన వెంటనే ఈ వ్యక్తి నేల మీద పడిపోయాడు. ఇప్పుడు ఇది మొదటిగా పౌలు దేవుని చూసిన సందర్భం. రెండోది మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ సౌలుకు దర్శనము ఏమైందట? త్రోయాలో ఏమండి దర్శనం ద్వారా పౌలు ఏం చేశాడు? రెండోసారి దేవుని చూశాడు. రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. ఇది 2వ సారి ప్రభు సౌలుతో కనపడి మాట్లాడుతున్న పరిస్థితులు. ఏమంటా ఉన్నాడు అని చూస్తే, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. త్రోయాలో దేవుడు ఏం చేశాడు? వచ్చిన 9లో కదా దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడకు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకున్నట్లు ఆ రాత్రి వేళ సౌలునకు దర్శనం కలిగింది. ఇక 3వది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దీని గురించి రాసుకొని ఉంటే మంచిది. మరలా మీకు ఇవి దొరకవు, ఎందుకంటే దీన్ని తెలుసుకోవాలంటే మొత్తం మీరు చదవాలి. మీరు చదివితే మంచిదే. 3వది 18వ అధ్యాయం 9వ వచనం. ఆ పక్కనే 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. చాలండి. ఎక్కడట ఇది? ఏమండి? కొరింథీలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీలో ప్రభు అంటున్నాడంటే, రాత్రి వేళ దర్శనంలో ప్రభు అంటున్నాడు పౌల్ని, భయపడొద్దు,
మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడయి ఉన్నాను, నేను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడిని. దేవుడు తన పని అప్పగించినప్పుడు నిన్ను ఊరికే విడిచిపెట్టడు. నువ్వు మాట్లాడు, నువ్వు నమ్మిన ప్రభువుని పరిచయం చేయి, ప్రకటించు కదా. నువ్వు మాట్లాడు, నీ నోటికి నేను తోడుగా ఉంటాను. నువ్వు అప్పుడు ఏం మాట్లాడాలో నీకు ఆయన నేర్పిస్తాడు. నాకు రాదు ప్రభువా, నేను మాట్లాడలేను ప్రభువా కదా, నాకు అంతగా మాట్లాడడం రాదు, నాకు అంత జ్ఞానం లేదు అని నువ్వు అనొద్దు. మోషే ఏమన్నాడు? నేను నోటి మాంద్యం గలవాడును అన్నాడు కదా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీను బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే, మోషే చెప్పిన వంకల్లో ప్రథమ వంక ఏంటంటే నేను నోటి మాంద్యం గలవాడను అని అన్నాడు. కాబట్టి ప్రభు ఏం చేశాడు? నీకు సహాయంగా నీ సహోదరుడి నుంచి పంపిస్తానని దేవుడు విడిచిపెట్టలా. కాబట్టి దేవుని పనికి, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు చేయడానికి వంకలు చెప్పకూడదు. దేవుని సంఘానికి వచ్చే నువ్వు కనీసం ఒక్కరిద్దరినైనా శనివారము ఆదివారం వచ్చేటప్పుడు వారిని పిలువనంపుకొని రావాలా. ఊరికే మనపాడికి మనం రావడం కాదు. ఎవరో ఒకరిని ఒకరికి పరిచయం చేయాలి, ప్రభువుని సంఘానికి ఆహ్వానించాలి కదా. కుదిరితే దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పగలిగితే చెప్పాలా. దీని ద్వారా ఏమవుతారంటే బంధకాల్లో ఉన్నారు, బలహీనలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఏమండి రక్షించబడ్డానికి నీవు కారకురాలు అవుతావు. దానికి సంబంధించిన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడు కొరింథీలో, ప్రభు దర్శనంలో మాట్లాడుతూ భయపడొద్దు, మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని మాటను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడమనే అంటాడు. మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడు. ఇది ఎన్నోసారి అండి, ఇది ఎన్నోసారి? 4వసారి 22వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 4వది 22వ అధ్యాయం 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువుని ఏం చేశాడట? ప్రార్థన చేయడం ద్వారా పరవశుడై ఏం చేస్తున్నాడు? దేవుని చూసే అనుభవం. అమ్మా, ప్రార్థన చేస్తూ నువ్వు ప్రభు మహిమను పొందుకునే అనుభవం నీకుందా? ప్రభు కనపడ్డాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రభు కనపడితే ఏమైందో మనకు తెలుసుగా. ఏమైంది? సౌలు ఏమైపోయాడు? సౌలుకి ఏమైందండి? కళ్ళు పోయినాయి ఆ వెలుగు చూడలేక కదా. ప్రభు స్వరం వినలేక, మోషే మా వల్ల కాదు, మేము వినలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం, కాబట్టి నువ్వే ప్రభుతో మాట్లాడి మాకు చెప్పయ్యా, ఆయన స్వరం మేము వినలేకపోతున్నాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రభువుతో ఆ సహవాసం నువ్వు కలిగి ఉండాలంటే ఏం చేయాలట? ఏం చేయాలన్నాడు అక్కడ పౌలు? ప్రార్థన కూడా ఎలా చేస్తున్నాడట? పరవశుడై ప్రార్థన చేస్తున్నాడు కదండి. తర్వాత ఆయన 5వది కదా, 23:11. నేను ముగిస్తూ త్వరగా వెళ్తున్నాను, సమయం లేదు కనుక. 5వ దర్శనం 23:11. 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములోను నిన్ను గూర్చి నీవెలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగునే రోమాలో కూడా ఏంటట? ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలబడ్డాడు. దేవుడు తన బిడ్డలను బలపరచడానికి, ధైర్యం చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడట? ఆయన నిలబడ్డాడు, పక్కనే నిలబడ్డాడు. ఆ రాత్రి అతని యొద్ద నిల్చుండి, నువ్వు ధైర్యంగా ఉండు, యెరూషలేములో ధైర్యంగా నా గురించి ప్రకటించావు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రోమాకి వెళ్తున్నావు. అక్కడ కూడా ఏం చేయొచ్చు? రోమా కూడా వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవుడు పక్కనే ఉండి మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడబాక, ప్రాణం మీదకి వచ్చింది. ఆల్రెడీ పౌలు చంపాలని తీసుకెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు భయపడబాక, ధైర్యంగా ఉండు అని అంటున్నాడు. నిన్ను ధైర్యపరిచేవాడు మన దేవుడు కదా. నిన్ను ఆదుకునేవాడు, ధైర్యపరిచేవాడు,
నిన్ను బలపరిచేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ పక్కనే ఉండి నిలబడి మాట్లాడేవాడు, నిన్ను బాగు చేసేవాడు, నీ కొరకు సమస్తాన్ని చేసి ముగించినవాడు మన ప్రియమైన ప్రభువారు. కాబట్టి ఈరోజు లోకంలో అనేకమైన భయాలు ఉన్నాయి కదా, అనేకమైన భయాలు. రోగంతో భయం, ఆర్థిక ఇబ్బందులతో భయం, అప్పుల బాధతో భయం కదా, సమస్యలతో భయం, కుటుంబంలో భయం, ఇరుగు పొరుగు వారితో భయం. భయం గుప్పిట్లో మానవాళి ఏమవుతున్నారంటే ఈ రోజుల్లో ఎక్కువగా డాక్టర్లు ఎవరు అవుతున్నారు తెలుసా? ఎంబీబీఎస్లో ఏమండి ఎవరు డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు తెలుసా? ఇంతకుముందేది కాదు, ఇప్పుడు మానసిక వైద్యులు ఎక్కువైపోతున్నారు. మానవుడు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయి మతి స్థిమితాన్ని కోల్పోయి గలిబిలైపోయి అతను గలిబిలి తీర్చేవారు లేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించుకుంటున్నారు. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, పరమ వైద్యుడి దగ్గరికి రా, నిన్ను కౌన్సిలింగ్ ఇచ్చేది ఆయన. ఏమన్నాడు ఇక్కడ? చదవండి ఒకసారి మాట. ప్రభు అతని యొద్ద నిలబడి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు దగ్గరనే ఉంటే, ప్రభు మందిరంలోనే ఉంటే, సంఘంలోనే ఉంటే, సహవాసంలోనే ఉంటే, ప్రార్థనలోనే ఉంటే నీకెందుకు భయం? ఏమన్నాడు షడ్రకు మేషకు అబేద్నెగోలు? అమ్మా, మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మాకేమి చింతలేదు కదా. అగ్నిగుండంలో మలమల మండిపోతున్న అగ్నిగుండంలో తీసుకెళ్ళిపోతున్నాడు. మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా కానీ మాకేమీ చింత లేదు. కానీ మనందరం ఈరోజు ఎన్ని చింతలో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చింత చింత చింత. ప్రభు అన్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. నీ పాప భారాన్ని మోసుకెళ్తున్న, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. భయపడద్దు అని బైబిల్ గ్రంథంలో 360 సార్లు రాయబడ్డాయి. ఇంకా ఇంకా భయం గుప్పుట్లోనే ఉన్నావా? పౌలుని దేవుడు అంటున్నాడంటే భయపడొద్దు, ధైర్యంగా ధైర్యంగా నిలబడు, ధైర్యంగా నిలబడు అంటున్నాడు కదండి. తర్వాత 6వది కదా, 27వ అధ్యాయం 23వ వచనంలో, 27వ అధ్యాయాన్ని ముగిస్తాను. 27వ అధ్యాయం 23వ వచనం, నేను ఎవని వాడునో, ఎవరిని సేవిస్తున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము. చాలు. దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, అంతకుముందు ఏమన్నాడు? అంతకుముందు 23:11 ఏమన్నాడు అండి? ప్రభు వద్ద నిలుచుండి, ఆయన నిలిచున్నాడు, ఆయన నిలిచున్నాడు. పిల్లరా, ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభువు నిలిచిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి తన భక్తుల కొరకు కదా. గత పాఠంలో మనం స్టెఫను మరణం తర్వాత స్టెఫను కొరకు ప్రభు కుడిపాసాన కూర్చున్న ప్రభు ఏం చేశాడు? స్టెఫను కొరకు ఆయన లెగిసి నిలబడ్డాడు, నిలిచాడు. పరలోకంలో ఎక్కడ? పరలోకంలో స్టెఫన్ని ఆహ్వానిస్తా దేవాతి దేవుడు నిలిచాడు కదండి. ఇప్పుడేమో పౌలుని ధైర్యపరచడానికి, పౌలు భయాన్ని తీసివేయడానికి, పౌలునికి అభయం ఇవ్వడానికి ఇక్కడ మనం ఏమంటున్నాడు? వచనం 23:11లో ఆయన పక్కనే నిలిచాడని ఉంది. 27:23లో ఏమంటున్నాడు? 27:23లో రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడొద్దు, భయపడొద్దు. ఇప్పుడు ఎన్ని భయాలు, ఎన్నిసార్లు భయపడొద్దు అన్నాడు, చూస్తున్నావు కదా. దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. రోమాకి వెళ్తున్నావు, భయపడబాక. రోమా ప్రజలు ఏమండి క్రూరమైన వారు. రోమా ప్రజలు నీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. రోమాలో ఒక తెగ సిద్ధపడి నిన్ను చంపడానికి, మేము అన్నపానాలు కూడా పుచ్చుకోకుండా ఆ పౌలుని చంపాలని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఆ సంగతి పౌలు యొక్క మేనల్లుడి ద్వారా పౌలుకు తెలుసు. ఇన్ని సంగతులు తెలిసినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు భయపడబాక అని పౌలు కంటే ముందు దేవుడే పక్కన నిలబడి ఉన్నాడు. నిలబడడం అంటే కూర్చున్నవాడు లేచి పరిగెత్తాడా? ముందు నుంచున్నవాడు పరిగెత్తారా? ఆయనే ముందు నీకు రాబోయే శ్రమ ఆయన మీద వేసుకోవడానికి
ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడద్దు. ఎందుకు భయం? క్రైస్తవుడు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మన దేవుడు మన కొరకు ఆయన ఎప్పుడు కూడా నుంచొని అభయం ఇస్తున్నాడు. భయపడొద్దు, భయపడొద్దు. ఆయన మన పక్కనే ఉన్నాడు. ఆయన మన కోసం నిల్చున్నాడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. త్వరగా ముగిస్తానండి. ప్రభు దర్శనములను గూర్చియో ప్రత్యక్షతలను గూర్చియో చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశముకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడెను, నేను ఎరుగును. శరీరం లేక కొనుపోబడెను, నేను ఎరుగును. అది దేవునికే. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడినో శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుగును. అది దేవునికే. ఎవరి గురించి అండి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? పౌలు ఏం చేశాడట? దేవుడు ప్రభువు తన దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడు. అతడు శరీరంతో వెళ్ళాడా శరీరం లేకుండా వెళ్ళాడో నేను తెలియదు, కానీ ఖచ్చితంగా అతడు ఏమయ్యాడు? పరలోకానికి కొనిపడ్డాడు. పరలోకంలో ఏం జరుగుతుందట? ఏమండి ఏం మాట వినపడుతున్నాయి? అతడు శరీరంతో వెళ్ళినో లేదో నేను ఎరుగుదును, కొనుక్కోబడిను నెరుగును. అది దేవుని వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాట మనుష్యుడు పలకకూడదు. కాబట్టి ఇది ఎన్నోది? 7వది. పౌలు గారే దేవుని చూసిన పరిస్థితులు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు మాట ఇచ్చినవాడు మాన్తాడా? చేయకుండా ఉండడు. మన దేవుడు ఆయన నమ్మదగినవాడు. పౌలుని పిలిచాడు, పౌలుకి దర్శనమిచ్చాడు, పౌలుతో మాట్లాడాడు, పౌలు పక్కన నిలిచాడు, పౌలుని ధైర్యంగా ఉండమన్నాడు, పౌలుని భయపడొద్దు అన్నాడు, పౌలుని సిద్ధపరిచాడు. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? పౌలు తనను తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు కదా, నమ్మకంగా సిద్ధపడ్డాడు. దేవుని మాటను తూచా తప్పకుండా దేవుడు చేయమన్నదల్లా చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రభు యొక్క గొప్ప భాగ్యాన్ని, ఆయన చూసే భాగ్యాన్ని 1 సారి 2 సార్లు కాదు 7 సార్లు చూసినట్లు మనం చూస్తున్నాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాల సమయంలో అట్టి కృప మనందరికీ